మరి అలాంటి వర్గాల నుండి మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం. ఎవరికి వాడుగా అధికారం వచ్చేంత వరకు కాళ్ళకాడ ఉండే అధికారం వచ్చిన తర్వాత అదే కాళ్ళతోని మనం తొక్కాలనేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం మాత్రం అక్కడ వారికి జరిగితే మనకేంది, ఇక్కడ వీరికి జరిగితే మనకేంది అని మనలో ఎవరైనా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళని ఈ సభలకు పంపించి వాళ్ళతోనే ఈ సభలు నడిపించుకుంటూ వీటిని డైవర్ట్ చేసేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి దుర్మార్గుల యొక్క కుట్రల్ని పసిగట్టాల్సినటువంటి సమయం వచ్చిందనేటటువంటి విషయాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం సోదరులారా. ఇవాళ మన జాతి గాలి ఊదితే ఉచ్చబోస్తే కొట్టకపోయేటటువంటి ఈ వర్గాలు మరి వాళ్ళ మా అమ్మను చూస్తే మనం పూజించుకునేటటువంటి పెద్దమ్మ తల్లి కనపడతా ఉంటది, మనం పూజలు చేసుకునే ఎల్లమ్మ తల్లి కనపడుతుంది, మరి మనం నిలువెత్తు భగవంతుని కొలుచుకునేటటువంటి దేవత అమ్మ ముఖంలో కనపడుతుంది. వాడు పొద్దున్న లేస్తే అమ్మ ముఖం చూసి ఇక్కడ రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గుడు మరి గంత విచ్చలవిడిగా కనీసం తల్లి వయసులున్నది అనేటటువంటి కనీస జ్ఞానం లేకుండా మరి ఈ రోజులలో ఈ తెగబడి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ దొంగ రెట్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ నిజంగా మీకు ఇంకొక మాట కూడా చెప్పబోతా ఉన్నా. ఇవాళ మన గాలి వీస్తా ఉంది. ఈ గాలిలో ఇవాళ ఎవరినైతే టచ్ చేయకూడదో వాడు ఇవాళ వర్గాలను టచ్ చేసిండు. అందుకోసమే వాళ్ళ రాజ్యం కూలిపోతానికి నిదర్శనం ఇవాళ ఒక యాదవ జాతి బిడ్డని అదేవిధంగా గౌడ జాతి బిడ్డల్ని ఇవాళ వాడు మాట్లాడినటువంటి మాటలు మరి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా వింటా ఉంది. అందుకనే సోదరులారా, ఇవాళ నిన్ననే చెప్పినాం మనం, ఈ రోజు 10 గంటల వరకు వచ్చి వాడు మా అమ్మ కాళ్ళకు పాలాభిషేకం చేసి వాళ్ళు ఆ నీళ్లు నెత్తిన తల్లుకోకపోతే వాళ్ళ సంగతి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బైసాబ్ మీరు ఎవరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయం చెప్పండి, అందరం కలిసి చేద్దాం. ఇప్పటి వరకు చేసింది ఇదే, ఎవరికి దోషింది వాళ్ళు చేద్దాం అనుకుని పోయి అక్కడ ఒక నలుగురు ఇక్కడ ఒక నలుగురు విడిపోయి లాస్ట్కి వస్తారకనే వీళ్ళాడ ఐక్యమవుతారు అనేటటువంటి మాటని ఈ దొంగలు మాట్లాడుకుంటా వాళ్ళ పబ్బం కలుపుతా ఉన్నారు. అందుకని మీకున్నటువంటి అభిప్రాయాలు చిట్టి రాసి ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా చర్చ చేద్దాం. ఏం చేసినా ఐక్యంగానే చేద్దాం. దయచేసి ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవద్దు. ఇక్కడికి వచ్చింది అందరం కలిసి నిర్ణయం తీసుకుంటానికి. బయట ఉన్న మా సోదరులు ఆవేశాలతో పోతే ఇప్పటికి 75 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఈ ఆవేశాలు ప్రదర్శించి మళ్ళీ ఒక 70 ఏళ్ళు మన జాతులు వెనక్కినట్టొద్దు. దయచేసి అందరు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాన్ని ఇక్కడ చిట్టి ద్వారా తెలియజేయండి. మీరు అనుకున్నటువంటి లెక్క ప్రకారం ముందు పోదాం. కాబట్టి సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా మిగతా సామానం బయట మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి 24 గంటలు దాటిపోయింది. 24 గంటల్లో స్పందించి వాళ్ళ పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీని కూడా గౌరవించాలనే ఆలోచనతో మరి వాళ్ళ 10 గంటల వరకు కూడా మనం టైం ఇచ్చినాం. నిజంగా వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి మనల్ని గౌరవించాలనుకునేటటువంటి ఆలోచనతో ఇచ్చిన పదవిని గౌరవంగా ఇచ్చినట్లయితే వాడు చేసినటువంటి దుర్మార్గానికి మరి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. పార్టీ మనకు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి భాషని మరి వాడు మాట్లాడినందుకు వాడిని ఇప్పటి వరకు కూడా మరి మహేష్ కుమార్ గౌడ్ గారు అక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆ పార్టీలో అనేక మంది బీసీలు ఉన్నారు. ఇవాళ వాళ్ళు బీ ఫామ్ల కోసం భయపడి అక్కడే ఉండి ఏం నోరు మెదిపేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి మాట కూడా వాస్తవం. ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కూర్చోండి ఒక డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కైలాస్ నేత ఉంటే ఒక రెడ్డి అతన్ని కనీసం ఒక అధ్యక్షుడిగా కాదు ఒక కార్యకర్త కూడా గౌరవించేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ రెడ్లు ఎట్లా అధికారంలోకి వచ్చిండో మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకోసమే ఇవాళ వచ్చినామా మైక్ అందుకున్నామా 4 ముచ్చట్లు మాట్లాడి మళ్ళీ ఎవరి దారిలో పోతామంటే మనం ముందుకు పోలేము. మనలో ఐక్యతని దాటాల్సినటువంటి సమయం వచ్చింది. మన అమ్మంట అధ్యక్షులు నిజంగా మన ఒంట్లో చీము నెత్తులే ఉంటే ఇక ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానం ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆవేశంతో పాటు రోడ్డు మీదకి వాడిని దిష్టి బొమ్మ అర్థం చేసి వెళ్ళిపోతే మన పని అయిపోయినట్టు కాదు.
మన ఓట్లతోని 75 సంవత్సరాల నుండి అధికారాన్ని అందుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి భార్యకు తేడా లేకుండా మన తల్లుల్ని కూడా నీచమైనటువంటి పదజాలంతో అది వినటానికి కూడా తట్టుకోలేనటువంటి పదజాలాన్ని వాడినటువంటి ఈ దొంగన కొడుకులకు బుద్ధి చెప్పాలంటే ఇక్కడ మనం సమయం కేటాయించాలి. వచ్చినవా పోయినవా కాదు, ఏదో ఒకటి జాతికి అందించుకోవాలి. ఇవాళ ఈశ్వరమ్మ గారు ఇక్కడ ఏళ్ల తరబడి ఉండి ఒక బీసీ బిడ్డగా ఒక యాదవ జాతి బిడ్డగా వచ్చిపోయేటటువంటి అనేక మందికి వెనక పోయి చూస్తే అనేక మంది పేదలకు ఇవాళ ఒక అడ్డా ఇచ్చి వాళ్ళందరి బతుకుల్ని మార్చినటువంటి చరిత్ర అమ్మకుంది. మరి అంతమందికి అవకాశం ఇచ్చినటువంటి తల్లిని మన కళ్ళ ముందే నా కొడకనికి నిజంగా తల్లి తండ్రి ఉండి ఉంటే వాడు ఒక అమ్మ అయ్యకే పుట్టి ఉంటే ఆ మాట రాకూడదు. అంత హీనమైనటువంటి భాష ఇలా ఒక్కరిని కాదు, వాళ్ళ గౌడ సోదరుల్ని మళ్ళీ అందులో మనోళ్ళని కలుపుకుంటా. కాబట్టి దయచేసి మిత్రులారా, వాడు మాట్లాడిండు కాబట్టి మన మాటలు కాదు, మన జాతి జోలికి వస్తే బీసీల జోలికి వస్తే ఏం జరిగిందనేటటువంటి పరిష్కారాన్ని ఈ సమాజానికి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగిందనే హడావుడిగా పోయి అన్ని మందలిచ్చి ఆ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని స్టేటస్ లో పెట్టుకొని ఏదో సాధించినట్టుగా మరి మనం ఇప్పటి వరకు సంతృప్తి చెందుతా ఉన్నాం. కానీ వాళ్ళ అమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాం, అమ్మకు జరిగినటువంటి అన్యాయంతో ఈ రాష్ట్రంలో వాళ్ళ రాజ్యాలు కూలిపోతా ఉన్నాయి. ఒక దేవతని టచ్చేసులు వాళ్ళ రాజ్యాలు కూలిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది. మన రాజ్యాలు రాబోతా ఉన్నాయి అనే దానికి సంకేతమే ఈ ప్రకృతి ఈ రకంగా అమ్మ మీదకి తిప్పింది. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఏ పార్టీలలో ఉండి ఏ పీపాల కోసం ఈలగిల్ల పడ్డా మన బతుకులు మారవు. మన పీపాలని మనం తయారు చేసుకుందాం. మనం అందరం కలిసి ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసుకుందాం. ఐక్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు మనం ఇవాళ ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చైతన్యం చేసుకుంటే వీళ్ళు గాలిలో కొట్టకపోతారు. కాబట్టి ఇవాళ అవకాశాన్ని కూడా వాళ్ళే ఇచ్చారు. కాబట్టి దయచేసి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం కూడా కూర్చుందాం, మాట్లాడదాం. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అవసరం అయితే 7.5 క్వింటాల బియ్యం వండించుకొని పప్పు సారా పోసుకొని తిన్నాం. కానీ మీకేమైనా ఇంకా బయట వేరే వేరే పనులు పెట్టుకొని ఆడికి పోయి అట్లా కనపడి మళ్ళీ వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ పనులన్నింటి వాయిదా వేసుకొని ఇవాళ సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. మనం ఇక్కడ ఉండి అన్ని జిల్లాల వ్యాప్తంగా ఇక్కడ ఓన్లీ యాదవుల సభ కాదు, ఇది యాదవులు జరిగినటువంటి అన్యాయం కాదు. బీసీ బిడ్డ, బీసీలకు ఒక తల్లి లాంటి మనం కొలుచుకునేటటువంటి మైసమ్మ, మారమ్మ, ఉప్పలమ్మ రూపంలో మన దేవతలను కించపరిస్తే మనకి ఎంత ఆవేశం వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకొని మరి కన్న తల్లిని ఇవాళ దొంగనాయలు చేస్తున్నటువంటి దుర్మార్గాలని మరి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళు నిర్ణయాలు ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకున్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఒక చిట్టి మీద రాసియండి. అన్నిటి మీద మరి అమ్మగారితో మాట్లాడి మనం ఏం చేస్తే మన జాతుల గౌరవం పెరుగుతుందో, మన ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా చేస్తే పెంచుకుంటామో, మన జాతుల జోలికి రావాలన్నా, మన వైపు చూడాలన్నా, మనతో మాట్లాడాలన్నా, మన గురించి విమర్శ చేయాలన్నా వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టాలి. మరి అలాంటి నిర్ణయాలు చేయాలి తప్ప మన అవసరం కోసం ఇమీడియట్ గా ఏదో ఒకటి చేసిపోదాం అనేటటువంటి దాన్ని విరమించుకొని మీకున్నటువంటి పనులను కూడా వాయిదా చేసుకొని ఈ రోజు సాయంత్రం వరకు ఉండి వాని టైం అయిపోయింది, ఇంకా 2 రోజులు 3 రోజులు లేదు. వాళ్ళ పార్టీ ఏదైనా డిసైడ్ చేసి మెసేజ్ చేస్తే గౌరవిద్దాం. లేదు అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఆ పార్టీలలో బీఫామ్ తీసుకొని ఉన్న పాప